ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు, ముందలు తీసుకెళ్తాం, ఈ సపోర్ట్ ఉండాలి, ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయిందని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి. దెర్ ఇస్ నో ప్రపోజల్, టు డిస్ఇన్వెస్ట్, దెర్ ఇస్ నో ప్రపోజల్ ఎనీవేర్ టు డిస్ఇన్వెస్ట్. నంబర్ 1. నంబర్ 2, రివైవ్ చేశాం అధ్యక్ష. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఇష్యూస్ ఉన్నాయి, నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ ట్రాక్ అధ్యక్ష. 3rd ఫర్నేస్ ఆపరేట్ అయింది, మొన్న అయితే 1 నెల ఆదాయంలోకి వచ్చింది, కొన్ని కారణాల వల్ల లాస్లోకి వెళ్ళింది. వీఆర్ కాన్ఫిడెంట్ అధ్యక్ష, అండర్ ఎన్డీఏ గవర్నమెంట్ RINL విల్ బి ప్రాఫిటబుల్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. విల్ మేక్ ఇట్ ప్రాఫిటబుల్. సో ఇంకా ఇమీడియట్లీ ఫార్ రివైవల్ అంటే రివైవ్ చేశాం అధ్యక్ష. సో సెకండ్ పాయింట్ ఇస్ ఇన్ఫ్లుయెన్షియల్. మళ్ళీ గవర్నమెంట్ ఇనిషియేట్ ఇమీడియట్ కమ్యూనికేషన్ with Government of India for revival of RINL in letter and spirit. ఆల్రెడీ కమ్యూనికేట్ చేశాం అధ్యక్ష. రాత్రి 12:38 వరకు గౌరవ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించి డబ్బులు మేము ఇనిషియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 నెలల తర్వాత ఇప్పుడు అడిగినట్టుంది అధ్యక్ష. ఇది మేము ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేసాం, రివైవ్ చేసాం ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్. అందుకే కదా అధ్యక్ష 79% ప్రొడక్షన్కి వచ్చింది. సో 3rd పాయింట్ కూడా వర్తించదు అధ్యక్ష. 4th పాయింట్ ఆఫ్ కోర్స్ కోఆపరేషన్ అడిగారు, మీరు అడిగారు, నేను అడిగాను. 4th పాయింట్ దాదాపు మేము డ్రాఫ్ట్ చేసిన విధంగానే మీది కూడా వచ్చింది. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ అధ్యక్ష. దేర్ఫోర్ అధ్యక్ష పెట్టిన రిజల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ ఇన్కాన్సిక్వెన్షియల్. ఆల్రెడీ యాక్షన్లో ఆచరణలో మేము తీసుకొచ్చాం. హౌస్లో మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెజల్యూషన్ అసలు ఇన్కాన్సిక్వెన్షియల్ అవుతుంది అధ్యక్ష. సో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరేది, ఇట్ ఈస్ నాట్ అ రెలవెంట్ రెజల్యూషన్. ఈ టైం కాదు, ఒక 6 నెలల క్రితం వచ్చుంటే రెలవెంట్ రెజల్యూషన్. 6 నెలల్లో అనేక యాక్షన్ అయింది, యాక్టివిటీ అయింది, రివైవల్ స్టార్ట్ అయింది, డబ్బులు సుమారుగా 9,800 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎస్, రా మెటీరియల్కి డబ్బులు కట్టాలి అధ్యక్ష, ట్యాక్స్లు కూడా కట్టాలి అధ్యక్ష. మనము ఇప్పుడు బ్యాంక్ కట్టాల్సింది కూడా కట్టాలి కదా అధ్యక్ష, బాధ్యత ఉంది కదా. RINL ఇస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దే హ్యావ్ టు మీట్ దర్ ఆబ్లిగేషన్స్. మీరు ఎది కట్టద్దు, ఎవరికి కట్టద్దు అంటే రా మెటీరియల్ ఎందుకు ఇస్తారు అధ్యక్ష? కోల్ ఎవరు ఇస్తారు? రేపు స్టీల్ రా మెటీరియల్ NMDC నుంచి ఎట్లా వస్తుంది అధ్యక్ష కట్టకపోతే డబ్బులు? ఇది చాలా వింతగా ఉంది. వాళ్ళకి మీరు కట్టదంటే ఎట్లా కుదురుతుంది? యూ హ్యావ్ టు పే, వెండర్స్ అందరు పే చేయాలి, మొత్తం ఎకో సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి, ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవ్వాల్సిన అవసరం ఆల్రెడీ యాక్షన్ అయింది. సో గౌరవ సభ్యులు ఒకవేళ రీడ్రాఫ్ట్ చేసి రీఫ్రేస్ చేస్తే వీ హ్యావ్ నో ఇష్యూ, కానీ ఇన్ కరెంట్ ఫార్మ్ ఇట్ ఈస్ నాట్ టెనబుల్ అని గౌరవ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ లో ఉంది, ఇది ఆల్రెడీ చేసి చూపించాం, రివైవల్ అయిపోయింది, చర్చలు అయిపోయినాయి, డబ్బులు తీసుకొస్తున్నాం, ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం. సో ఇదేంటంటే వీ ఆల్రెడీ డన్ ఇట్, ఆచరణలో తీసుకొచ్చాం, యాక్టివిటీ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తున్నాం. సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రిలవెంట్ అట్ దిస్ జంక్షన్ అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వర్డింగ్ అని మార్చుతారంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు తీసుకొచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రెలవెంట్. మీరు పెట్టిన ఏదైతే ప్రతిపాదించిన రెజల్యూషన్ ఉందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని అంగీకరిస్తూ అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్. మేము పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్ అధ్యక్ష. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.